అలాగే నాకు వెస్టేజ్‌లోకి అవకాశం తీసుకొని వెస్టేజ్ బిజినెస్‌ని ట్యాకప్ చేసి ఫ్యూచర్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి మా అప్లైనర్ మేడం వరలక్ష్మి మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి పాదాభివందనం చేసుకుంటున్నాను. మా మెయిన్ అప్లైనర్స్ చంద్ర సార్‌కి అలాగే గోపిరాజ్ సార్‌కి థ్యాంక్ యూ సో మచ్ సార్. జూమ్‌లో ఉన్నటువంటి 55 మెంబర్స్‌కి గుడ్ మార్నింగ్ అండి. నేను ఇచ్చే జూమ్ సెషన్ వినడానికి మీరు ఈ టైంలో చక్కగా వచ్చి జూమ్‌లో అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ లీడర్ అందరికీను. మనం ఈరోజు సబ్లింగ్యువల్ స్ప్రేస్ గురించి చెప్పుకుందామండి. ముందుగా దానికన్నా ముందు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వెస్టేజ్‌లో ఆపర్చునిటీ తీసుకోకముందు హౌస్ వైఫ్‌ననమాట. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చెయ్యాలి. ఇంట్లో కేవలం వండడం, పెట్టడం అదే కాకుండా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. గుర్తింపు కావాలి అనుకుని ఒక ఆహ్, లేడీననమాట నేను. అలాంటి నేను చాలా చాలా చేయడానికి ప్రయత్నాలు చేశాను. కానీ అది ఏంటంటే చిన్న పిల్లలు అవ్వడంతో ఇంట్లో మా హస్బెండ్ ఒప్పుకోకపోవడం, బయటికి టీచింగ్ చేయడానికి వెళ్తానన్నా కూడా ఒప్పుకోకపోవడం ఇదంతా అవ్వడం వల్ల నేను ఇంట్లోనే ఉండాల్సొచ్చేది. సరే ఇంట్లోనే ఉంటున్నాను కదా! ఇంట్లో అయినా సరే ఇంట్లో ఉండి చేసుకునే వర్క్స్ ఏమైనా ఉంటాయి కదా! అవి చూద్దాం అనుకునేసరికి ఇంట్లో ఉండి చేసేదంటే మనకి గుర్తొచ్చేదేంటంటే టైలరింగ్ గుర్తొస్తది ఎక్కువ ఆడవాళ్ళకి. దాన్ని చేద్దాము. దాన్నే కొంచెం స్పెషల్‌గా చేద్దాం. అంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ కానీ, మగ్గం వర్క్స్ అలాగా చేసి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో నేను బాగా ఫోను నా చేతికొచ్చింది అంటే ఎక్కువ ఈ టైలరింగ్ వీడియోస్ అవే చూస్తూ ఉండేదాన్ననమాట. వెస్టేజ్‌లోకి రాకముందు. అలా చేద్దామనే ప్రాసెస్‌లోనే నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ అనేదొచ్చింది. నేను అందరిలాగే వెంటనే తీసుకోలేదు. అంటే నేను తీసుకునే దాన్ని ఏదైనా ఒకటి వచ్చిందంటే దాని గురించి ఆలోచించి తీసుకుంటాను. కానీ అప్పటి సిట్యుయేషన్ అలా లేదు కాబట్టి నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నాను. అప్పుడు సిట్యుయేషన్ తీసుకునేలా లేదు కాబట్టి నేను టైం తీసుకున్నాను. తీసుకున్నా గూడా తర్వాత మేడం వచ్చి చెప్పంగానే నేను ఫస్టు ఆహ్, ఆధార్ ఇవ్వలేదు. కానీ ఇదేంటో ఫస్ట్ తెలుసుకోవాలని వీడియోస్ చూసాను బాగా. వెస్టేజ్‌కి సంబంధించినవి. మేడం చెప్పెళ్ళిన తర్వాత కరెక్ట్‌గా ఒక 1 వీక్ నేను అంతకుముందు టైలరింగ్ వీడియోస్ చూసే నేను. ఫోను చేతికొచ్చిందంటే ఈ తర్వాత ఏంటంటే మేడం చెప్పి వెళ్ళాక ఈ వీడియోసే చూసేదాన్ననమాట. అసలు ఇదేంటి? ఈ వెస్టేజ్ ఏంటసలా? ఇప్పటివరకు ఎప్పుడు నేను పేరు కూడా వినలేదు. అని దాని గురించి నేను మంచిగా వీడియోస్ అన్నీ చూస్తా ఉంటే, ఎక్కడ నాకక్కడ అసలు ఫేక్ అనేది కానీ, ఆహ్, ఎక్కడ కూడా ఇది బ్యాడ్‌గా నాకేమీ ఎక్కడ కనిపించలేదనమాట. నాకు అది బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏదైనా మంచి కానీ, చెడు కానీ మనకి మొబైల్ అనేది చెప్తది. ప్రతి దాని గురించి. కానీ అసలు దీని గురించి ఎక్కడ కూడా అసలు ఫేక్ లేదు. ఒక బ్యాడ్‌గా ఏం లేదు. కాబట్టి ఇది బెస్ట్. అట్లాగే నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మేడంని చూసి కూడా నేను ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. వేరొకరు ఎవరైనా ఇస్తే నేను అంత ఈజీగా తీసుకునేదాన్ని కాదేమో! కానీ ఆవిడొక హౌస్ వైఫు. అలాగే హ్మ్. నాకన్నా వయసులో పెద్దావిడ. ఈవిడ ఇలా చేస్తున్నారు అంటే ఇంత హోమ్లీగా ఉండి ఈవిడ చేస్తున్నారు అంటే ఏంటి ఇందులో ఏదో ఉంది అనుకుని నేను తీసుకున్నాననమాట ఫస్ట్. తీసుకున్న తర్వాత జూమ్ మీటింగ్ వినడం స్టార్ట్ చేశాను. నాకైతే బయట మీటింగ్స్‌కి వెళ్ళడానికి అంతగా అవ్వదు. ఆహ్, అయినా కానీ నాకు వీలైన టైంలో వెళ్తున్నాను నేను. నేను జూమ్ అయితే మాత్రం ఏ రోజు మిస్ అవ్వలేదు. జూమ్ నుంచి నేను చాలా నాలెడ్జ్ తీసుకున్నాను. ఇంకా తీసుకోవాల్సింది చాలా ఉంది. మొన్న సత్యవతి మేడం గారు చెప్పినట్టు ఇది సముద్రం అన్నమాట వెస్టేజ్. ఇందులో మనము తీసుకునే కొద్దీ ఇన్‌కమ్ గానీ, హెల్త్ గానీ, అట్లాగే మనం తెలుసుకునే కొద్దీ నాలెడ్జ్ గానీ అలా వస్తూనే ఉంటదనమాట. ఎక్కడ ఫుల్ స్టాప్ అనేది ఉండదు. అది ఎంత తీసుకోవాలి, ఎంత వరకు తీసుకోవాలి, అన్‌లిమిటెడ్‌గా తీసుకోవాలా, అది మన కమిట్మెంట్ పైన ఆధారపడి ఉంటదనమాట.
ఒక సముద్రంలో వాటర్ నువ్వు స్పూన్‌తో తీసుకొని ఇంటికెళ్తావా? అది వెళ్ళే దారిలోనే పోతుంది. లేదు సముద్రం నుంచి పైప్ లైన్ నేను ఇంటి వరకు వేసుకుంటావా? కంటిన్యూ‌గా మనకది వాటర్ అనేది మన ఇంటి వరకు వస్తదనమాట. అలా దాన్ని ఒక చిన్న ఉదాహరణగా చెప్పి మేడం చాలా చెప్పారు. ఎప్పుడు గూడా పైప్ లైన్ ఏసుకునేలాగా మనం ఉండాలనమాట. వెస్టేజ్‌లో చాలా ఉంది. తీసుకునే ఒక కమిట్మెంట్ అనేది మనలో ఉండాలి. అది అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మంచిగా ఎవరి వర్క్ వాళ్ళు వర్క్ చేసుకుంటూ కన్సిస్టెన్సీగా ముందుకెళ్తే సక్సెస్ అనేది తప్పకుండా వస్తది అందరికీ. ఏదో ఒక రోజు చేసి ఒక రోజు చేయకుండా అలా కాకుండా కమిట్మెంట్ అనేది తీసుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా నిలబడాలనమాట. అలాగే నైటు సౌజన్య మేడం గారు చెప్పారు. చాలా చెప్పారనమాట. అసలు నిజంగా ఆ మేడం ఆ రోజు ఆపర్చునిటీ తీసుకోకపోతే ఇప్పటికీ హౌస్ వైఫ్‌గా ఇంట్లోనే అలా ఉండేవారనమాట. ఆ రోజు మేడం ఆపర్చునిటీ తీసుకున్నారు. తీసుకోవడమే కాకుండా దాన్ని కమిట్మెంట్ తీసుకున్నారు మేడం. కమిట్ అయ్యారనమాట. ఏదేమైనా సక్సెస్ తీసుకోవాలి. ఎంతోమంది ఇంట్లో వద్దన్నారు. వెనక్కి లాగారు. అయినా కూడా ఇందులో ఉంది. మీటింగ్‌లోకెళ్ళి తెలుసుకొని ఇందులో ఏదో ఉంది. అది నేను చెయ్యాలి. ఎలా అయినా సాధించాలి. అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మేడం నిలబడ్డారు కాబట్టే ఈరోజు 4,70,000 చెక్ అనేది మేడం తీసుకోవడం జరిగింది. చాలా గ్రేట్ అసలు. మేడం గూడా చెప్పింది ఒకటే ఏంటంటే, మనం ఫస్ట్ కమిట్ అవ్వాలి. కమిట్ అయ్యి మనం వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తే, ఇప్పుడు నో చెప్పిన వాళ్ళే ఆటోమేటిక్‌గా మన వెనక తర్వాత వస్తారు. మన ఇంట్లో వాళ్ళు గావచ్చు, ఇప్పుడు బయట వాళ్ళైనా నో చెప్పిన వాళ్ళు గావచ్చు, మనకి ఒక మంచి చెక్ వచ్చినప్పుడు గానీ, ఒక కార్ తీసుకున్నప్పుడు గానీ, మంచి మంచి లెవెల్స్ అచీవ్ అయినప్పుడు కంపల్సరీ వస్తారనమాట వాళ్ళందరూ. అలాగే ఇప్పుడు రానున్న కాలంలో కూడా వెస్టేజ్ అనేది మంచిగా ఇప్పటికే చాలా వరకు అందరికీ తెలిసింది. అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్ పట్ల అవేర్‌నెస్ కూడా పెరిగింది అందరికీ. ఇప్పుడు బయట జరుగుతున్న కల్తీలు, ఈ కలుషితాలు ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తున్నారు న్యూసుల్లో అది. రానున్న కాలంలో మంచిగా అందరికీ ఇంకా బాగా అవేర్‌నెస్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఒక్కరు వస్తారు. మన వెస్టేజ్ సిస్టమ్‌లో ఆపర్చునిటీ తీసుకుంటారు. బిజినెస్ కూడా చేస్తారు. ఫ్యూచర్ అనమాట. ఫ్యూచరు మనకి 2030లో జరిగేదదే. 30 వచ్చేసరికి చాలా వరకు చాలా వరకు మనకి వెస్టేజ్‌లో ఐడీ యేసుకొని ఉంటారనమాట. మంచిగా బిజినెస్ చేస్తారు. ఇంట్లో వాడుకునే వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి బిజినెస్‌ని మనం వదులుకోవద్దు. మంచిగా ఇప్పుడు మనకి మంచి టైం అనమాట. ఇప్పుడే మనకి మంచి అవకాశం వచ్చింది. దీన్ని వినియోగించుకొని చక్కగా మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను స్ప్రేస్ గురించి చెప్తాను. అబ్జర్విట్ సబ్లింగ్యువల్ స్ప్రేస్ అండి. చాలా వ చాలా వరకు మనకి స్ప్రేస్ తెలుసు. కానీ మన వెస్టేజ్ సిస్టమ్‌లో మనకి ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌లో స్ప్రేస్ కూడా ఉన్నాయని తెలుసు కానీ, మనం చాలా వరకు ఎవరికీ ఇవి అంతగా సజెస్ట్ చేయము. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే గబుక్కన మనము సప్లిమెంట్స్ వైపు వెళ్తాం కానీ, స్ప్రేస్ అనేది మనం అంత ఈజీగా చెయ్యమనమాట. ఈ స్ప్రేస్ ఏంటంటే, అసలు మన కంపెనీ ఈ స్ప్రేస్‌ని అసలు ఎందుకు లాంచ్ చేసిందంటే, ఆహ్, మన కంపెనీ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రొడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. అంటే చాలా త్వరగా అబ్జర్వ్ అవుతాయి ఇవి స్ప్రేస్ అనేవి. మనం చాలా వరకు సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తాం. స్ప్రేస్ మాత్రం పక్కన పెడతాము. ఒక్క నిద్ర లేదు అనే వాళ్ళకి మాత్రం సజెస్ట్ చేస్తాం. మెలటోనిన్ సబ్లింగ్యువల్ స్ప్రేస్ మనము సజెస్ట్ చేస్తాము. బయోటిన్ స్ప్రే సజెస్ట్ చేస్తాం హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి. ఈ రెండే గుర్తొస్తాయి కానీ, మిగతావి కూడా ఉన్నాయి. మిగతావి కూడా ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము ఏవి ఇవ్వాలి అనేసి మనం ఈ సెషన్‌లో చూద్దాము. అయితే చాలా మందికిప్పుడు విటమిన్ లోపం అనేది ఉందన్నమాట. అంటే మనం తినే ఆహార పదార్థాల్లో చాలా వరకు అన్ని పోషకాలు వెళ్ళట్లేదు. అన్ని విటమిన్స్ వెళ్ళట్లేదు. అలాగే దానికి తోడేంటంటే ఎక్కువగా కెమికల్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది మనం తిన్న ఫుడ్‌లో. మనకి బయట పండించే పంటలు గానీ, కూరగాయలు గానీ, ఇవన్నీ కూడా ఫ్రూట్స్ కూడా మనం తింటున్నాము. గ్రీనిష్‌గా ఉన్న ఆకుకూరలు, కాయగూరలు తింటున్నాము అనుకుంటున్నాం కానీ, అవన్నీ కూడా ఎలా పండిస్తున్నారంటే ఇప్పుడు బాగా వ్యవసాయం చేసే రైతులు ఇక్కడ వ్యవసాయం ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పిందేంటంటే, వారానికి 10 డేస్‌కొకసారి, అలాగే 15 డేస్‌కొకసారి మేము స్ప్రేస్ చేస్తూ ఉంటాము, వేస్తూ ఉంటాము మందులవని అంటున్నారు.
అంటే పంట వేసిన దగ్గర నుంచి అది మన చేతికి వచ్చే వరకు వాళ్ళు ఎన్ని రకాల మందులు అనేది ఆ పంట మీద వేస్తున్నారు. అది ఎంత కెమికల్ అనేది పంట తీసుకుంటుంది. అది తీసుకుని అది మళ్ళీ మనకి ఫుడ్ రూపంలో తిరిగిస్తదనమాట. ఈ కెమికల్ ఆహారంగా తీసుకున్న పంట ఏం చేస్తది, మళ్ళీ ఆ కెమికల్ ఫుడ్‌నే తిరిగి మనకిస్తది. అది మనం తింటున్నాం. అంటే ఫ్రూట్స్ తింటున్నాం, గ్రీనిష్‌గా ఉంది, ఆకుకూరలు తింటున్నాం, ఫ్రెష్‌గా తింటున్నాం అనుకుంటున్నాం. కానీ మనం తినే ప్రతి దాంట్లో కెమికల్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు బయట ఏది తినాలన్నా కూడా దాంట్లో తప్పనిసరిగా కెమికల్ శాతం అనేది అధికంగా ఉంటుంది. మనం తినే ఆహారంలో మనం ఏం చేస్తామంటే ఉప్పు సరిగ్గా ఉందా లేదా? కారం సరిపోయిందా లేదా? టేస్ట్‌గా ఉందా లేదా కర్రీ అని చూసుకుంటాం. లేదా టీ, కాఫీలనుకోండి చక్కెర కరెక్ట్‌గా ఉందా లేదా? తీపి ఉందా? తీపి సరిపోయిందా లేదా? మనకి తినడానికి లేదా తాగడానికి కన్వీనియంట్‌గా ఉందా లేదా అని చూసుకుంటాం తప్ప, మనం తినే ఫుడ్‌లో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయా లేదా అని అసలు ఎవ్వరం పట్టించుకోమనమాట. అంటే మనం తినే ఫుడ్‌లో రోజు డైలీ మనకి ఎన్ని రకాల విటమిన్స్ కావాలి? ఫైబర్ కావాలి, కాల్షియం కావాలి, ఐరన్ కావాలి, ప్రోటీన్ కావాలి, విటమిన్ ఏ కావాలి, విటమిన్ బి కావాలి, విటమిన్ జి, సి, డి, బి12 ఇలా ఆల్ విటమిన్స్ మనకి డైలీ ఫుడ్‌లో వెళ్ళాలి. కానీ అలా వెళ్తున్నాయా? అసలు మనం తినే ఫుడ్‌లో అవున్నాయా? అని చూసుకోం మనం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి విటమిన్ లోపం అనేది వస్తుందనమాట. ఇండియాలో విటమిన్ లోపంతో 70% మంది ప్రజలు బాధపడుతున్నారు. అయితే ఈ విటమిన్‌ను మనం తీసుకునే ఫుడ్డులో లోపించడం వల్లే చాలా మందికి ఈ విటమిన్ లోపం అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ అబ్జార్బిడ్ సబ్లింగ్వల్ స్ప్రేస్‌ని మనం యూజ్ చేయడం వల్ల మనకి కలిగే ఉపయోగం ఏంటంటే ఈ స్ప్రేస్ ఏంటంటే నాలుక కింద పిచికారీ అనమాట. అంటే నాలుక కింద స్ప్రే చేస్తాం మనం. మన శరీరంలో ఇవి వెంటనే అబ్జర్వ్ అవుతాయి. ఏంటంటే మనకి ఫీవర్ వచ్చినా, కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా, ఏదైనా వచ్చినా, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా చాలా మంది ఎక్కువగా టాబ్లెట్స్ పైన డిపెండ్ అవుతారు. టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అయితే ఈ టాబ్లెట్స్ అనేవి మన బాడీ పూర్తిగా అబ్జర్వ్ చెయ్యదు టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు. ఏంటంటే మన బాడీ ఈ టాబ్లెట్స్‌ని 45% మాత్రమే అబ్జర్వ్ చేస్తది. ఫస్ట్ ఇది వేసుకోగానే టాబ్లెట్ అనేది ఆహ్, కడుపులోకి వెళ్తుంది. తర్వాత అలా లివర్‌లోకి వెళ్తుంది. అలా ఒక భాగం నుంచి వెళ్తూ మన బాడీకి అది పూర్తిగా అనేది అబ్జర్వ్ అవ్వదు. 45% మాత్రమే అవుతుంది. అదే ఈ స్ప్రే అనేది మనం నాలుక కింద స్ప్రే చేస్తామో వెంటనే ఒక 2-5 నిమిషాల లోపే మనకి స్ప్రేస్ అనేవి మన బ్లడ్‌లోకి కలిసిపోతాయన్నమాట వెంటనే. 90% అబ్జర్వ్ అవుతాయి. అలాగే రిజల్ట్ కూడా అంతే బావుంటుంది. 90% రిజల్ట్ అనేది మనకి కనిపిస్తుంది. అసలు ఈ స్ప్రేస్ ఎందుకు మనము యూజ్ చేయాలి అంటే అది నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్‌కి యూజ్ చేయాలి? ఏ స్ప్రేస్‌కి యూజ్ చేయాలి అనేది చూద్దాము. ఎవరెవరికి మనము ఈ స్ప్రేస్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయాలో మనము చూద్దాం. ఫస్టు అలాగే ఇప్పుడు ఈ స్ప్రేస్‌ననేది మనము హ్యాండ్ బ్యాగ్స్‌లో కానీ, ఎక్కడికైనా ఎళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. బయటున్నా వేసుకోవడం కూడా చాలా ఈజీ. టాబ్లెట్స్ అనుకోండి వాటర్ ఉండాలి. ఈ స్ప్రేస్ అనుకోండి వాటర్‌తో పని లేదు. నాలుక కింద స్ప్రే చేసుకుంటే సరిపోతుందనమాట. దాంట్లో మనకి ఫస్ట్ విటమిన్ సి సబ్లింగ్వల్ స్ప్రే గురించి చూద్దాం మనము ఫస్ట్. మన శరీరంలోనికి విటమిన్ సి అనేది చాలా అవసరం. ఇది మనకు ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. దీని యూజ్ వల్ల వైరల్ ఇన్ఫెక్షన్‌ల నుండి మనం దూరంగా ఉండొచ్చు. విటమిన్ సి మన బాడీకి చాలా అవసరము. విటమిన్ డి మనకి ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తది. దీని ఉపయోగం వలన చాలా రోగాల నుంచి మనం దూరంగా ఉంటాము. మనము కరోనాలో చూసుకుంటే చాలా మంది విటమిన్ సి వెనక పడ్డారు. అంటే విటమిన్ సి లోపం ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువుంటుంది. అలాంటి వాళ్ళకి చాలా మందికి కరోనా అనేది ఎఫెక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇంకొంతమంది అది ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడం కోసం చాలా అధికంగా అసలు నిమ్మకాయలు యూజ్ చేయడము, విటమిన్ సి ఉండే ఎక్కువ ఆహ్, పదార్థాలు తీసుకోవడము, విటమిన్ సి వెంట పరుగులు పెడుతూ ఉండేవారనమాట. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్టర్ కాబట్టి అది మన బాడీలో ఫుల్‌గా ఉంటే గనక మనకెలాంటి రోగాలు దరికి చేరవు అనే ఒక ఇదితో. అలాగే మనకి వర్షాకాలం వచ్చినా, చలికాలం వచ్చినా వెంటనే ఏవో ఒకటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు.
ఇన్ఫెక్షన్స్ వస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కూడా చాలా మందికి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే బ్లడ్ కల్తీ అవుతుందన్నమాట. రకరకాల వ్యాధులు వస్తున్నాయి. చెక్ చేయించుకుంటే, బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటే ఎవ్వరికి చూసినా చాలా మందికి బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు. ఈ విటమిన్ సి లోపం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలనే వస్తాయి. విటమిన్ సి యూజ్ చేయడం వల్ల మనకి ఏ ప్రయోజనాలు అనేది మనం తీసుకోవచ్చో చెప్పుకుందాము. విటమిన్ సి యూజ్ వల్ల చర్మం అనేది గ్లోగా ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ రక్తనాళాలు యాక్టివ్గా ఉంటాయి. బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒక రోజుకి మనకి 80 mg విటమిన్ సి బాడీకి కావాలన్నమాట. అది మన ఫుడ్లో ఉందా? అది మనకి ఫుడ్లో దొరకదు 80 mg అనేది. విటమిన్ సి తగ్గితే మనకి ఏ లక్షణాలు కనిపిస్తాయంటే, మనకి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మనతో చెప్పినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వాళ్ళకి విటమిన్ సి స్ప్రే అనేది మనం సజెస్ట్ చేయొచ్చు అనమాట. స్కిన్ డ్రైగా అవ్వడం అంటే చర్మం పొడిబారిపోవడం అంటారు కదా, అలా ఉంటుంది స్కిన్ అలా ఉన్నా. అలాగే బాడీ పెయిన్స్ అంటే జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి అలా ఉన్న వాళ్ళకైనా, బ్రీతింగ్ సమస్యలు ఉన్న వాళ్ళకైనా, అలాగే పళ్ళకు సంబంధించి పళ్ళు కూడా అయిన ప్రాబ్లమ్స్ విటమిన్ సి లోపం వల్ల కూడా మనకి నోట్లో పుండ్లు రావడము, పళ్ళ సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనము ఈ విటమిన్ సి స్ప్రే అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు పడిపోతారు ఆడుకుంటూ పడిపోయి వెంటనే వాళ్ళు లేచి మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ అదే సిచ్యువేషన్ లో పెద్దవాళ్ళు ఇప్పుడు పడితే గనక వెంటనే బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడమో లేకపోతే మొత్తానికి విరిగిపోవడమో జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే విటమిన్ సి లోపించడం వల్ల జరుగుతుందన్నమాట. కాబట్టి విటమిన్ సి లోపం లేకుండా మనము ముందుగా కూడా స్ప్రే చేసుకోవచ్చు. మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా మనకి రానున్న కాలంలో హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం ముందుగా స్ప్రే చేసుకోవచ్చు మనం. లేదా ప్రాబ్లం వచ్చిన తర్వాత మనము సజెస్ట్ చేస్తాం కదా, ఆ ప్రకారము ఈ స్ప్రే అనేది యూజ్ చేయొచ్చు అనమాట. దీని ఎంఆర్పి కాస్ట్ వచ్చేసి 603 రూపాయలు. డిపి ప్రైజ్ వచ్చేసి 422 రూపాయలు. పీవీ వచ్చి 14 రూపాయలు, 14 పీవీ అనమాట. సారీ సార్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ మనం చెప్పుకోబోయే స్ప్రే ఏంటంటే విటమిన్ డి. విటమిన్ డి అనగానే మనకి కాలుష్యం గుర్తొస్తుంది. ఈ విటమిన్ డి ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మన వెస్టేజ్ సబ్లింగ్వల్ విటమిన్ డి స్ప్రే, అందులో మనకి ఏముంటుందంటే కాలుష్యం భాస్వరం అధికంగా ఉంటుంది అనమాట. ఇది మనం తీసుకున్న ఫుడ్ని జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది, బాగా జీర్ణం చేస్తుంది. జీర్ణ సమస్యలు ఏమి రాకుండా చూస్తుంది. అలాగే బోన్స్ స్ట్రాంగ్గా అవ్వడానికి యూజ్ అవుతుంది విటమిన్ డి. రోజుకి ఇది మన శరీరానికి 600 mg కావాలి. అయితే మార్నింగ్ ఎండలోకి వెళ్తే అది మనకి దొరుకుతుంది. కానీ చాలా మందికి ఆ తీరిక కూడా ఉండదు ఇప్పుడు. ఎందుకంటే మార్నింగ్ ఎండలోకి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసే అంత తీరిక అంత ఎవరికి ఉండట్లేదు ఇప్పుడు. కాబట్టి ఈ విటమిన్ డి లోపం అనేది కూడా చాలా వరకు చాలా మందిలో మనం చూస్తున్నాం అనమాట. అలాంటి సమయం ఎవరు తీసుకోవట్లేదు. కాబట్టి మనకి విటమిన్ డి అనేది మంచిగా మన బాడీకి ఎంత కావాలో అంత అందట్లేదు. విటమిన్ డి లోపించడం వల్ల మనకి ఏంటంటే చెమటలు ఎక్కువగా పడుతుంటాయి, సిమ్టమ్స్ అన్నమాట. ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మనం వాళ్ళకి విటమిన్ డి స్ప్రే అనేది సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే చెమటలు ఎక్కువగా పోయడము, నెక్స్ట్ నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, ఓపిక లేనట్టుగా ఏ పని చేసుకోలేకపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే జీర్ణం అవ్వడానికి కొంచెం ఇబ్బంది, తిన్న ఫుడ్ కూడా కొంచెం జీర్ణం అయ్యే టైంలో ప్రాసెస్లో మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి విటమిన్ డి లోపం వలన. నెక్స్ట్ వీళ్ళకి విటమిన్ డి లోపించిన వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది హైగా ఉంటుంది, అంటే బీపీ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ మనకి ఎవరికైనా ఉంటే గనక వాళ్ళకి మనము సప్లిమెంట్స్ తో పాటు విటమిన్ డిని కూడా సజెస్ట్ చేయొచ్చు. విటమిన్ డి స్ప్రే యొక్క మనకి ఎంఆర్పి కాస్ట్ తీసుకుంటే 603 రూపాయలు. డిపి ప్రైజ్ వచ్చేసి 422 రూపాయలు. పీవీస్ వచ్చేసి 14, అంటే 14 పీవీస్ మనకు వస్తాయి. నెక్స్ట్ ది B12. నెక్స్ట్ సార్,
నెక్స్ట్ స్ప్రే ఏంటంటే మనకి మన వెస్టేజ్లో B12. ఈ ఎక్కువగా B12 లోపం అనేది ఎక్కువగా లేడీస్లో చూస్తూ ఉంటాం మనము. ఇది మనం తిన్న ఫుడ్ సెల్యులర్ శక్తిగా మారుస్తుంది అనమాట. మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే సెల్యులర్ శక్తిగా మార్చి దాన్ని మన బాడీ వెంటనే అబ్జర్వ్ చేసుకోవడానికి విటమిన్ B12 అనేది ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇది మనకి లేడీస్లో ఎక్కువగా ఇండియాలో 47% లేడీస్ విటమిన్ B12 లోపంతో సఫర్ అవుతున్నారు. లేడీస్లో ఎక్కువగా ఉంటుందన్నమాట విటమిన్ B12 లోపం అనేది. మనం తీసుకున్న ఫుడ్ని శక్తిగా మార్చడానికి, అలాగే మనం యాక్టివ్గా యంగ్గా ఉండడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. అంటే మనం మన పనులు మనం చురుగ్గా చేసుకోవడానికి, యాక్టివ్గా మనం మన వర్క్ చేసుకోవడానికి మన బాడీని అంతా కూడా యాక్టివ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది నరాల ప్రాబ్లమ్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు మెడ నరాలు లాగడము, కొంచెం నరాలు అదే తిమ్మిర్లెక్కినట్టుగా అనిపించడము, ఇలాంటి సమస్యలన్నీ చిన్న పెద్దవాళ్ళలో మనం చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. అలాగే ఇది ఏం చేస్తుందంటే ఎర్ర రక్త కణాల తయారీకి కూడా ఈ విటమిన్ B12 అనేది బాగా యూజ్ అవుతుంది. మనకి రోజు 2.2 mg B12 అనేది అవసరం అనమాట. కానీ మన ఫుడ్లో అది లేదు. డైలీ మన ఫుడ్లో అది మనకి దొరకట్లేదు. B12లో వచ్చే సమస్యలు ఏంటంటే మనకి B12 లోపించడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు వస్తాయంటే అలసట. చిన్నదానికి చిన్న పని చేసంగానే అలసట వచ్చేయడము, తల తిరుగుతున్నట్టు అనిపించడము, నెక్స్ట్ స్కిన్ అనేది లేత పసుపు రంగులోకి మారడము, నెక్స్ట్ కొంతమందికి అయితే నోట్లో పూత, నోట్లో పుళ్ళు అలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కొంతమందికి కంటి చూపు సమస్యలు, అంటే కొంచెం కళ్ళు మసకబారడము అలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమందికి స్పర్శ తెలియకపోవడము, అలాగే బాడీలో హై టెంపరేచర్ అనేది పెరుగుతుందన్నమాట. ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా చూస్తే గనక మనం కంపల్సరీ వాళ్ళకి విటమిన్ B12 లోపం ఉంది అని గ్రహించి వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్కరి ఇంట్లో విటమిన్ B12 ఉండాలి. అంటే ప్రాబ్లం వచ్చాకని కాదు, అది ముందు తీసుకుంటే ప్రాబ్లం అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో విటమిన్ B12 స్ప్రే అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోవడం కాదు, యూజ్ చేయాలి కూడా ప్రతిరోజు. దీని MRP కాస్ట్ వచ్చి ₹679, DP ప్రైజ్ వచ్చి ₹475, పీవీస్ వచ్చి 15.83 అనమాట. నెక్స్ట్ది బయోటిన్ స్ప్రే, అబ్జార్బిట్ సబ్లింగ్వల్ బయోటిన్ స్ప్రే. బయోటిన్ స్ప్రే అంటే మనం ఎక్కువగా దీన్ని హెయిర్ ఫాల్కి బెస్ట్ ఆప్షన్ కింద తీసుకుంటాము. మన ఆహారంలో బయోటిన్ లోపం వలన బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ బయోటిన్ అనేది ఎగ్స్, కాలీఫ్లవరు, నట్స్లో అధికంగా దొరుకుతుంది మనకి. దీని యూజ్ వలన హెయిర్ అనేది గ్రోతింగ్గా ఉంటుందన్నమాట. హెయిర్ ఫాల్ అనే వాళ్ళకి మనం వెంటనే సజెస్ట్ చేసేది ఏంటంటే మనం ఇచ్చే సప్లిమెంట్స్తో పాటు ఈ బయోటిన్ స్ప్రేని సజెస్ట్ చేస్తాము. ఇది మనకి బయోటిన్ అనేది ఎగ్స్, కాలీఫ్లవరు ఇలా నట్స్లో దొరుకుతుంది. కానీ డైలీ మనం తీసుకోము, అవి ప్రాపర్గా వెళ్ళదు కాబట్టి మనము ఈ స్ప్రే అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే హెయిర్ గ్రోతింగ్ బాగుంటుంది, అలాగే బౌన్సీగా ఉంటుంది హెయిర్. నెక్స్ట్ బయోటిన్ లోపం వలన గోల్డ్ కూడా విరిగిపోతూ ఉంటాయి. అంటే గోల్డ్ పెరుసుగా మారిపోయి విరిగిపోతూ ఉంటాయి. నెక్స్ట్ స్కిన్ కూడా డల్గా అవుతుంది ఈ బయోటిన్ లోపించడం వల్ల. నెక్స్ట్ ఈ సిమ్టమ్స్ మనకి కనిపిస్తే కనుక హెయిర్ ఫాల్ కానీ, గోర్లు విరగడము, నెక్స్ట్ స్కిన్ డల్గా ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ మనం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి కంపల్సరీ బయోటిన్ స్ప్రే అనేది సజెస్ట్ చేయాలి. బయోటిన్ స్ప్రే MRP కాస్ట్ వచ్చి ₹867, మన DP ప్రైజ్ వచ్చి ₹607కే వస్తుంది మనకి. చాలా అమౌంట్ అనేది మనకి తగ్గుతుంది అనమాట. పాయింట్స్ వచ్చేసి 20.33. నెక్స్ట్ మల్టీవిటమిన్ స్ప్రే. నెక్స్ట్ సార్ మల్టీవిటమిన్ స్ప్రే. ఇప్పటి వరకు మనము విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B12, బయోటిన్ స్ప్రేస్ గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ మల్టీవిటమిన్ స్ప్రేలో అన్ని రకాల పోషకాలు ఉంటాయన్నమాట.
మన శరీరం మొత్తము ఆరోగ్యాన్ని మంచిగా ఉంచడానికి ఈ మల్టీవిటమిన్ స్ప్రే అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే మనం తినే ఫుడ్‌లో ఏదైతే అన్ని పోషకాలు రోజు ప్రాపర్‌గా వెళ్ళవో, మనము రోజు మల్టీవిటమిన్ మనకి పెద్దవాళ్ళకి మల్టీవిటమిన్ స్ప్రే, చిన్న పిల్లలకనుకోండి మల్టీవిటమిన్ గమ్మీస్ ఉన్నాయి. అంటే ఆల్ విటమిన్స్ దాంట్లో వెళ్తాయి మనకి. సో, ఇది మనము ఇంట్లో పెద్దవాళ్ళం గూడా మల్టీవిటమిన్ అనేది మనం పెట్టుకుంటే మంచిగా డైలీ యూజ్ చేస్తే గనక మనకి విటమిన్ లోపం అనేది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది మన గ్రోత్‌కి మంచిగా యూజ్ అవుతది. అలాగే మనం తీసుకున్న ఫుడ్ అనేది జీర్ణం అవ్వడానికి కూడా ఈ మల్టీవిటమిన్ స్ప్రే అనేది మంచిగా యూజ్ అవుతుంది. మల్టీవిటమిన్ స్ప్రే ఎంఆర్‌పీ కాస్ట్ వచ్చేసి రూ. 625. డీపీ ప్రైస్ వచ్చేసి రూ. 540. వీటి పాయింట్స్ వచ్చేసి 18 పాయింట్స్ వస్తాయండి. సప్లిమెంట్స్‌తో పాటు ప్రతి ఒక్కరికి స్ప్రేస్ కూడా మనం సజెస్ట్ చేస్తే గనక పాయింట్స్ కూడా మంచిగా గెయిన్ చేయొచ్చు. వాళ్ళకి హెల్త్ ఇస్తాము. అలాగే మనకి పాయింట్స్ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్‌ది మెలటోనిన్ సబ్‌యూనివల్ స్ప్రే. ఇదేంటంటే నిద్రలేమి సమస్యలకు బాగా యూజ్ అవుతుంది. మంచి పరిష్కారం అని చెప్పొచ్చు. దీన్ని స్ప్రే చేశాక మనకి వెంటనే అంటే ఇప్పుడు చాలామంది నిద్ర లేక ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కొంతమందికి మానసిక ఒత్తిడి, ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన మానసిక ఒత్తిడి. దానివల్ల నిద్ర సరిగ్గా పట్టదనమాట. అలాంటప్పుడు మనకి నిద్ర చాలా అవసరము. ఒకరోజు ఫుడ్ తినకపోయినా మనము ఆహ్, ఉండగలం గానీ, నైట్ అనేది నిద్ర లేకపోతే, ఆ మరుసటి రోజు మార్నింగ్ నుంచి కూడా మనం అసలు ఏ వర్క్ చేయలేము. వర్క్ పైన మనము ఫోకస్ పెట్టలేము. ఏది కూడా ఉండదనమాట. అంటే చాలా నీరసంగా, అలసటగా ఉంటుంది. ఇలాంటి నిద్ర పట్టడానికి చాలామంది ఆహ్, నిద్ర మాత్రలనేది ఉపయోగిస్తా ఉంటారు. ఈ నిద్ర మాత్రలు మనం వేసుకున్న తర్వాత ఇవి మన బాడీకి పట్టాలి అంటే ఒక 1 అవర్ ముందే వేసుకుంటూ ఉంటారు చాలామంది నిద్ర మాత్రలు. దీని వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా వస్తాయి నిద్ర మాత్రలు యూజ్ చేయడం వల్ల. అలా కాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే నిద్రలేని సమస్యతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనము ఈ స్ప్రే గనక సజెస్ట్ చేస్తే ఇది మనకి వేసుకోంగానే అంటే నాలుక కింద స్ప్రే చెయ్యంగానే 3-5 నిమిషాల్లో ఇది పనిచేయడం అనేది మొదలుపెడుతుంది. మనకి మామూలుగా న్యాచురల్‌గానే నిద్ర పడుతుందనమాట. ఏదో మంచి డీప్‌గా నిద్రలోకైతే వెళ్ళిపోము. మనకి మంచిగా డైలీ బాగా ప్రాపర్‌గా హెల్తీగా నిద్ర ఎలా వస్తదో అలాగే వస్తుంది. మళ్ళీ అలాగే మనకి మార్నింగ్ అనేది మెలకువ వస్తుంది. అంతేగాని ఇది వేసుకుంటే ఏదో అయిపోతుంది, బాగా డీప్‌లో నిద్రలోకెళ్ళిపోతాం అలా ఇలా కాదు. భయపడకుండా మనం యూజ్ చేయాలి. యూజ్ చేసుకుంటే గనక ఇది మంచిగా యూజ్ అవుతుంది. ప్రాపర్‌గా నిద్ర ఉంటుంది. మనకి నిద్ర ఉన్నప్పుడు సగానికి సగం ఆరోగ్యం అనేది మనకి వస్తుంది. సో, ఇది కూడా మనం నిద్రలేని సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది కంపల్సరీగా సజెస్ట్ చేయాల్సిన స్ప్రే అనమాట. నెక్స్ట్ నేను ఈ స్ప్రేస్ అనేది ఇచ్చాను. నేను గూడా ఆహ్, ఈ మెలటోనిన్ సబ్యూంగల్ ఇచ్చాను. విటమిన్ డి ఇచ్చాను. బయోటిన్ ఇచ్చాను. విటమిన్ సి ఇచ్చాను. ఈ స్ప్రేస్ నేనిచ్చాను. మంచి రిజల్ట్ అనమాట. ఒక మేడం అయితే అసలు నిద్ర పట్టట్లేదు. నాకు చాలా నీరసంగా ఉంటుంది మేడం. రోజంతా నేను పని చేసుకోలేకపోతున్నాను నిద్ర లేకపోవడం వల్ల. ఇంట్లో ఏవోటి సమస్యలు, ప్రాబ్లమ్స్ పిల్లలు హాస్టల్‌లో ఉండడము, ఆ బెంగతో నాకసలు నిద్ర పట్టట్లేదు. పట్టకపోవడం వల్ల వేరే వేరే ఒళ్ళు నొప్పులని, అలసటని, తల తిరగడం ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి మేడం అని చెప్పి నాతో చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆ మేడంకి ఈ మెలటోనిన్ సబ్లింగ్వల్ స్ప్రేననేది సజెస్ట్ చేశాను. చేస్తే నిజంగా ఆవిడ మళ్ళీ ఇది యూజ్ చేసిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత నేను మధ్యలో కాల్స్ చేసేదాన్ని యూజ్ చేస్తున్నా మేడం అన్నారు. ఏమైనా తేడా కనిపిస్తుందంటే నిద్ర బావుంటుంది మేడం. నిద్ర పడుతుంది. మామూలుగానే పడుతుంది. మళ్ళీ మామూలుగానే మెలకువొస్తుందని చెప్పారు. తర్వాత 1 మంత్ తర్వాత ఆవిడే కాల్ చేసి నిజంగా చాలా మంచిది నాకు ఇచ్చారు మేడం మీరు. నిద్ర సరిపోవడం వల్ల ఏ అంతకుముందు నేను అదో రకంగా ఆహ్, స్కి ఒళ్ళు అది స్కిన్ కూడా డ్రైగా ఉన్నట్టు అనిపించేదంట ఆవిడకి. నిద్ర లేకపోవడం వల్ల. వాళ్ళ హస్బెండ్ కూడా అన్నారంట, "అది వాడిన తర్వాత నీకు బావుంది. నువ్వు బావున్నావిప్పుడు. మనిషి తెలిసిపోతుంది కదా! అది పనిచేస్తుందని" అన్నారు అని ఆ మేడం చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే బయోటిన్ స్ప్రే ఒకటి, విటమిన్ సి ఒకటి నేను హెయిర్ గ్రోత్‌కి ఆహ్,
అప్పుడు గోపిరాజ్ సార్ సజెస్ట్ చేశారు కదా, ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఒక పాపకి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఫోన్ చేసి రిజల్ట్ చెప్పారు. గ్రోతింగ్ బాగుంది, హెయిర్ వస్తుంది మేడం అని చెప్పారు. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. అలాగే బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, బాగా హెవీగా ఉన్న వాళ్ళకి నేను విటమిన్ డి కూడా కత్తి ఫుడ్లో ఒకరికి సజెస్ట్ చేశాను అనమాట. అది కూడా రిజల్ట్ బాగుంది. ఇలా రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది మనకి ఈ స్ప్రేస్ వల్ల. వెంటనే అబ్జర్వ్ అవుతాయి కాబట్టి రిజల్ట్ కూడా అంతగానే మనకి 90% వరకు రిజల్ట్ అనేది చూపిస్తాయి అనమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను ఒక చిన్న సాంగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను రాత్రే ప్రిపేర్ చేసుకున్నాను. ఎవరో సౌజన్య మేడం గారి సెషన్ విన్నాక ప్రిపేర్ చేశాను అనమాట ఈ సాంగ్ నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. విజయం విజయం నువ్వు పొందే వరకు ఇవ్వకు ఇవ్వకు నువ్వు విరామం ఇవ్వకు, గెలుపే గెలుపే సాధించే వరకు ఎప్పుడు ఎప్పుడు నువ్వు విశ్రమించకు. విజయం విజయం నువ్వు పొందే వరకు ఇవ్వకు ఇవ్వకు నువ్వు విరామం ఇవ్వకు, గెలుపే గెలుపే సాధించే వరకు ఎప్పుడు ఎప్పుడు నువ్వు విశ్రమించకు. ఏ కష్టం ఏ నష్టం ఎదురొచ్చినా నిన్ను వెనుకకు లాగే వాళ్ళే నీతో వచ్చినా. ఏ కష్టం ఏ నష్టం ఎదురొచ్చినా నిన్ను వెనుకకు లాగే వాళ్ళే నీతో వచ్చినా. నీ దారిలో నువ్వు సాగిపో, విజయ బాటలో నడిచి వెళ్ళిపో. నీ దారిలో నువ్వు సాగిపో, విజయ బాటలో నడిచి వెళ్ళిపో. విజయం విజయం నువ్వు పొందే వరకు ఇవ్వకు ఇవ్వకు విరామం ఇవ్వకు, గెలుపే గెలుపే సాధించే వరకు ఎప్పుడు ఎప్పుడు నువ్వు విశ్రమించకు. ఆనాడు ఆ సాగర మదనం సాగినా మరి ముందుగా వచ్చింది విషమే కదా. ఆనాడు ఆ సాగర మదనం సాగినా మరి ముందుగా వచ్చింది విషమే కదా. అలు పెరుగక కొనసాగితే ఆ తదుపరి లోకానికి ఇచ్చింది అమృతం కదా. ఇదే ఇదే తెలుసుకో, ముందుకే సాగిపో. ఇదే ఇదే తెలుసుకో, ముందుకే సాగిపో. విజయం విజయం నువ్వు పొందే వరకు ఇవ్వకు ఇవ్వకు విరామం ఇవ్వకు, గెలుపే గెలుపే సాధించే వరకు ఎప్పుడు ఎప్పుడు నువ్వు విశ్రమించకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా వరకు నేను స్పేస్ ఎందుకు తీసుకున్నానంటే స్ప్రేస్ పైన నేనే కాదు చాలా మంది దృష్టి అనేది తక్కువ పెడతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సప్లిమెంట్ సజెస్ట్ చేస్తాం కానీ స్ప్రేస్ ఎవరికి మనం అంతగా చెప్పము. అది బాగా అంటే మనకి హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి బయోటిన్ గుర్తొస్తుంది, నిద్ర లేకపోతే ఈ మెలటనిన్ సబ్జింగల్ స్ప్రే గుర్తొస్తుంది, కానీ మిగతా మనం అంత సజెస్ట్ చెయ్యము. అయితే మనకి ఏదైతే మనకి నాలెడ్జ్ తక్కువ ఉందో దాన్ని నేను తీసుకోవాలనుకున్నాను. నాలెడ్జ్ నాకు దీని మీద కూడా అంతగా లేదు. నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ ఏదైనా ఒక సెషన్ ఇచ్చాము అంటే ఫస్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ మనం తీసుకున్న తర్వాతే మనము ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క లీడర్ కూడా అంతే. అలాగే ఫస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నాలెడ్జ్ ఎప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో ఓన్గా అది మనకి బాగా గుర్తుంటాయి. రేపు పొద్దున్న మనం ఎవరికైనా చెప్పాలన్న ఫీల్డ్ వర్క్లో కూడా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇలా సెషన్స్ ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది మనకి. మనం ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటామో దాని గురించి సంపూర్ణంగా నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేస్తాము. తర్వాతనే నేను తీసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు మీకు ఇచ్చానని అనుకుంటున్నాను ప్రాపర్గా. అంటే ఎక్కువ లెంతీ అవుతుందని నేను ఎక్కువగా తీసుకోలేదన్నమాట. అన్ని స్ప్రేస్ గురించి చెప్పాలి కాబట్టి.
థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మీరందరూ ఇప్పటి వరకు 69 మెంబర్స్ నాకు జూమ్ని వింటూ ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు. మీరు సబ్లింగ్వల్ స్ప్రే గురించి కంపెనీ ట్రైనర్ చెప్పినట్టుగా ఉంది మాకు ఈరోజు సెషన్ అయితే. బ్రీఫ్గా చెప్పారు అండ్ స్వీట్గా షార్ట్గా కూడా ఉందన్నమాట. అంటే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు. అండ్ మీరు చాలా మందికి ప్రొడక్ట్స్ కూడా సజెషన్ చేశారు. టెస్ట్ మనీ కూడా చాలా బాగుంది. సో సూపర్ మేడం, సూపర్. ఎందుకంటే చాలా మంది సప్లిమెంట్స్ క్యారీ చేయలేక ఆ రోజు సప్లిమెంట్స్ వేసుకోవడం మర్చిపోతాం, అలా చేస్తున్నారు. ఇది మీరు చెప్పినట్టుగా హ్యాండ్ బ్యాగ్ లో కానీ లేదంటే పాకెట్ లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. చక్కగా గుర్తున్నప్పుడు దాన్ని మనం నాలుగు కింద స్ప్రే చేసుకుంటే ఆ బెనిఫిట్ ఈజీగా పొందొచ్చు అనమాట. సో అట్లాగే నేను కూడా విటమిన్ డి వాడుతున్నానండి. ఫస్ట్ లో నాకు తెలియలేదు. అంటే బోన్స్ కి ఫ్రాక్చర్ అయినప్పుడు మనం విటమిన్ డి కూడా వాడాలని నాకు అర్థం కాల. సో తర్వాత నేను ఒక చిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్పారు ఇలా విటమిన్ డి కూడా వాడుకుంటే బాగుంటుందని. సో అది వాడటం మొదలు పెట్టిన తర్వాత నాకు రికవరీ అనేది కొంచెం ఫాస్ట్ అయింది, చాలా బాగుంది. అట్లాగే నేను ఈ స్లీపింగ్ ప్రాబ్లంకి ఒక మేడంకి ఇచ్చాను మేడం. సో విజయవాడలో ఉంటారు ఆవిడ, కానూరులో. మంత్లీ 2 తీసుకుంటారు అనమాట, వారికి వాళ్ళ పాపకి. చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి అనమాట. వాళ్ళు కొంచెం బిజినెస్ చేస్తూ ఉంటారు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఇలాగ అందరితో అరవడం వల్ల నాకు నిద్ర పడతలేదు సార్ సరిగ్గా అన్నప్పుడు మనం సజెషన్ చేసాము. ఇప్పటికీ వాడుకుంటున్నారు వాళ్ళు, చాలా బాగుంది మేడం. సో ఇట్లాగా మంచి ప్రొడక్ట్స్ గురించి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. అలాగే మీ సాంగ్ కూడా చాలా వండర్ఫుల్గా పాడారు. అంటే అప్పటికప్పుడే మీరు రెడీ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ చక్కగా పాడతాం అనేది, ఆ, అంటే క్విక్ లెర్నింగ్ అనేది మీలో ఉంది, చాలా హ్యాపీ విషయం అనమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. అయితే మనం ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు మనం ఫస్ట్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాము ఒకసారి. ఎందుకంటే లాస్ట్గా అందరూ కూడా క్విట్ అయిపోతున్నారు కాబట్టి. సో మనకి నెక్స్ట్ మంత్ కర్లపాలెంలో మనకి ఛాంపియన్షిప్ జరుగుతుంది. డాక్టర్ దొరబాబు సార్ వస్తున్నారు. సో దీని టికెట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్ ఉంటుంది. ఛాంపియన్స్ డే నెక్స్ట్ మంత్ మనం ఏప్రిల్లో కర్లపాలెంలో కండక్ట్ చేస్తున్నాం. అట్లాగే మనకి సిఎన్టీస్ కూడా జరుగుతున్నాయి నెక్స్ట్ మంత్. సో రేపు అయితే ఏం లేదు, మళ్ళీ ఎల్లుండి 2వ తారీఖున వచ్చేసి మనకి ఛాంపియన్స్ డే వైజాగ్ బ్రాంచ్ లో జరుగుద్దండి. ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. వైజాగ్ లో ఉన్న లీడర్స్ ని మీరు అక్కడ జాయిన్ చేయించుకోవచ్చు. 3వ తారీఖున మనకి రాజమండ్రిలో జరుగుతుంది అనమాట. ఓకేనండి. సో రేపు ఎల్లుండు 2వ తారీఖున వైజాగ్ లో, 3వ తారీఖున రాజమండ్రిలో మనకి జరుగుద్ది. రాజమండ్రిలో బ్యూటీ ట్రైనింగ్ ఉంటుంది అనమాట, మౌనిక మేడం గారితో. ఓకేనండి. సో కోరుకొండ డిఎల్సిపి రాజమండ్రి. సో ఇది ప్లాన్ చేసుకోండి. ఓకేనండి. సో మిగతాయి మనం డే బై డే చెప్పుకుంటూ ఉందాము. అట్లాగే మనకి నెక్స్ట్ మంత్ మనకి 12 అనుకున్నాం కదా, అది 13వ తారీఖు అండి. 13వ తారీఖున ఫ్యూచర్ ప్లానింగ్ జరుగుతుంది. వన్ ఆఫ్ ది చైర్మన్ లో ఒకరైనటువంటి దీపక్ సూద్ సార్ దానికి చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు. ఓకేనండి. దీని కాన్సెప్ట్ ఏంటంటే టీటీటీ అంటే ట్రైన్ ది ట్రైనర్స్. మనం ట్రైనర్స్ ని ఎలా ట్రైన్ చేయాలనేది ఒక కాన్సెప్ట్. సో దీనికి టికెట్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. వన్ డే నాకు తెలిసి ఫుల్ వర్క్ డే ఉంటుంది. అండ్ దీనికి దీపక్ సూద్ సార్ చైర్మన్ గారు వస్తున్నారు. నాకు తెలిసి పెద్ద హోటల్లో పెడతారు ఈ మీటింగ్. అడ్రస్ కూడా మనం చెప్దాము. సో అలాగే సుబ్బయ్య శెట్టి సార్ వస్తున్నారు, పర్ మంత్ 47 lakhs. అండ్ పర్ మంత్ 23 lakhs మోహన్ రావు సార్ వస్తున్నారు. పర్ మంత్ 23 lakh విజయరావు సార్ వస్తున్నారు. అండ్ మన కంపెనీ జోనల్ సేల్స్ మేనేజర్ మల్లినా సార్ వస్తున్నారు. చూడండి, పెద్ద పెద్ద లెజెండ్స్ ని మనం మీట్ అవ్వాలంటే దీనికి మనం అటెండ్ అవ్వాలి. కానీ దీనికి ఎలిజిబుల్ ఏంటంటే స్టార్ అండ్ అబౌవ్ లీడర్స్ మాత్రం ఎలిజిబుల్ అండి. సో క్రైటీరియా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. అట్లాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ మనకి. సో మనకి 7th 8th మంత్న మనకి బూట్ క్యాంప్ జరుగుతుంది విజయవాడలో. సో విజయరాజు సారీ మన రాజశేఖర్ సార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. చూడండి, చాలా ప్రయాసపడి చాలా కష్టపడి పెద్ద పెద్ద లీడర్స్ ని మనకి విజయవాడ దాకా తీసుకొస్తున్నారు సారు. ఎవరెవరు వస్తున్నారంటే మోహన్ రావు సార్ వస్తున్నారు బెంగళూరు నుంచి. వైజాగ్ నుంచి ఏమో సాహో సార్ వస్తున్నారు. వైజాగ్ నుంచి ఈశ్వర్ సార్ వస్తున్నారు. ఖమ్మం నుంచి శ్రీనివాస్ సార్ వస్తున్నారు. ఓకేనండి. తెలంగాణ నుంచి మరి కవితామూర్తి మేడం గారు వస్తున్నారు. వీళ్ళందరినీ ఒకే దగ్గర తీసుకొచ్చి 2 days మనకి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 750 రూపీస్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. చాలా మంది ఇప్పటి దగ్గర టికెట్స్ తీసుకున్నారు. సో ఇవాళ ఇంకెవరైనా తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఈ రోజు తీసేసుకోండి. ఓకేనండి. సో మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ అటెండ్ అయితేనే నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుందండి. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మేడం, వరలక్ష్మి మేడం గారు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి మేడం అందరి దగ్గర నుంచి. ఓకే సార్.
ఓకే మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం, భారతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చాలా మంచి సెషన్ ఇచ్చారు మేడం ఈ రోజు మాకు. అసలు మీరున్న సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పిల్లలతో పని ఎక్కువై ఫ్రీగా ఉంటే రెస్ట్ తీసుకోవాలని చూస్తారు. కానీ ముగ్గురు చిన్న చిన్న పిల్లలతో చేయడం చిన్న విషయం కాదు మేడం. చాలా గ్రేట్ మేడం మీరు. సమయం లేకపోవడం కాదు, సంకల్పం లేకపోవడమే అపజయాలకు అసలు కాదు మేడం. చాలా మంచి సజెషన్ ఇచ్చారు. చాలా మంచి ప్రొడక్ట్స్ గురించి స్ప్రేలు చాలా మంచిగా అంటే త్వరగా మన బాడీని అబ్జర్వ్ చేసుకుంటే బ్లడ్ లో త్వరగా కలిసిపోతాయి. ఆ, ఏ సిమ్టమ్స్ కి ఏ స్ప్రే ఇవ్వాలి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. గాడ్ బ్లెస్ యూ. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సాంగ్ థ్యాంక్ యూ కూడా సో చాలా మచ్ బాగుంది. ఈ సాంగ్ ఛాన్స్ కూడా చాలా బాగా రాస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఇది కాదు. నగేష్ సార్ గుడ్ మార్నింగ్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నగేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. భారతి మేడం గారు గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే జూమ్ లో ఉన్న 56 మెంబర్స్ అందరికి కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎక్సలెంట్ మేడం, అద్భుతమైన నాలెడ్జ్ అందించారు. మరి ఏదైతే మన స్ప్రేలు ఉన్నాయో చాలా మంది అంటున్నారు, అమ్మో ఇవన్నీ మింగలేకపోతున్నాం, పెద్ద పెద్దగా ఉన్నాయి, పెద్ద పెద్దగా ఉన్నాయి అంటారు. అలాంటి వారికి కూడా మింగలేనన్న వాళ్ళకి కూడా మనం ఈ స్ప్రేలు పెడితే కూడా ఇమీడియట్లీగా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మేడం. నేను కూడా చాలా మందికి ఇచ్చాము. అయితే వీటి గురించి మీరు అన్నట్టు చాలా మందికి అవగాహన లేదు. ఈ అవగాహన మరి మీరు ఇవాళ కల్పించడం అందరికీ కూడా మళ్ళీ మరొకసారి ఈ సబ్లింగ్వాల్ స్ప్రేల గురించి వీటి గురించి మీరు మంచి నాలెడ్జ్ అందించారు. అలాగే మీ టెస్ట్ మనీ బాగుంది తల్లి. అట్లాగే మీరు పాడిన సాంగ్ ఏదైనా మల్టీ టాలెంటెడ్ అంటారు కదా, అలాగే మల్టీ విటమిన్స్ మన వెస్టేజ్లో ఎలా ఉన్నాయో అట్లాగే మీరు మల్టీ టాలెంటెడ్ అనమాట. అప్పుడప్పుడు మన జూమ్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా చూసి ఇన్స్పైర్ అవుతాం. మరి మీరు ఈ యొక్క సిస్టంలో మరి పిల్లలతో ఎంత ఏ, ఇదిలో ఉన్నా కూడా ఎంత పిల్లలతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు మంచి సెక్షన్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు తయారు చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మరి మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకుని మేము కూడా మరి ప్రతిరోజు కూడా ఫీల్ చేస్తూ ఉంటాము. ఇలాగే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మంచి నాలెడ్జ్ అందించారు మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. మన నెక్స్ట్ జనరేషన్ కూడా మీరు త్వరగా వెస్టేజ్లోకి తీసుకురావాలి. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ నాలెడ్జ్ అందించినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. సుజాత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి సెక్షన్ ఇచ్చారు. నేను కూడా బి డి విటమిన్ డిది వాడుతున్నాను మేడం. చాలా మంచి రిజల్ట్ ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.